2524 అనధికార విగ్రహాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అనధికారికంగా ఉన్న విగ్రహాలను తొలగించమని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అలాగే కడప పులివెందులకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి స్వయంగా మంత్రి గారే చెప్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వమే అనుమతి ఇవ్వకోకుండా, జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు మంజూరు చేయకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును అక్కడ దుర్వినియోగం చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఒక నాయకునికి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతి పాల్పడడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా 100% తప్ప అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2009లో మరిస్తే 2014 మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష, అనధికారికంగా పెట్టిన విగ్రహాలను. 2019లో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ తర్వాత పాడా ఏర్పాటు చేసిన తర్వాత పాడా ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ ఒక అధికారి ఉండేవారు అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ లో విజయ్ కుమార్ గారు అని చెప్పి, పులివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లో 8 కోట్లలో విచ్చలవిడి ఖర్చు పెట్టేదాన్ని 3 మార్లు పగలగొట్టడం, 3 మార్లు మళ్ళా కట్టడం. ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి అధ్యక్ష. పెట్టడమే తప్పు, పెట్టింది కార్యకర్తలు, రాజకీయ పార్టీ నాయకులు పెట్టింటారు. దానికి కోట్లాది రూపాయల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలా, ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి అధ్యక్ష. ఉంది అధ్యక్ష, ఉంది సార్, ఎల్ఓపి గారు ఉంది సార్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని రాయలసీమలో ఒకసారి పెడతామని చెప్పి 2 సంవత్సరాల అనుమతి కానీ ఈ ప్రభుత్వం అడ్డుకున్నారు. ఆ రోజు వచ్చి పోలీసులు కానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం అనుమతి లేదని. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్వాతంత్ర సమరయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అట్లాంటి విగ్రహాన్ని పెడతాంటే అనుమతులు లేవని చెప్పి అడ్డుకున్న ప్రభుత్వం ఏ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది? మీ ద్వారా మంత్రి గారిని స్పష్టంగా సమాధానం చెప్పని అడుగుతున్నా అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలు ఏ విధమైన దానిపైన నిర్దిష్టమైన చర్యలు ఏం తీసుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ప్లస్ అనుమతి లేకోకుండా కోట్లాది నిర్మించింది, ఏర్పాటు చేసింది కాక కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దానికి బాధ్యులమైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా ప్రభుత్వం స్పష్టంగా ఈ సభకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, జీవో నంబర్ 18 R&B డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం పబ్లిక్ రోడ్లు, కాలిబాటలు, పక్క మార్గాలు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు లేదా కట్టడాల నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వబడదు. జీవో నంబర్. అయితే మంత్రి గారు చెప్పారు ద్వారా మొత్తం 2524 ప్రభుత్వ ప్లేసుల్లో అనధికారికంగా కట్టడం జరిగిందని సాక్షాత్ మంత్రి గారు మీ ద్వారా సభకు తెలియజేశారు అధ్యక్ష. అందులో జాతీయ రహదారులు 38, రాష్ట్ర రోడ్లలో 1671, రాష్ట్ర రహదారులకు సంబంధించి 815. ఈ రకంగా అనధికారికంగా ప్రజలకు సంబంధించి ప్రభుత్వ భూమిలో నిర్మించినటువంటి ఈ విగ్రహాలు సంబంధించి ఈ జీవో 18 ప్రకారం కట్టకూడదని ఉంది అధ్యక్ష. మరి దీనికి సంబంధించి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 3వ ప్రశ్నలో వీటికి సంబంధించి ఏదైనా చర్యలు తొలగించడానికి ప్రతిపాదనలు ఏమైనా తీసుకున్నారంటే అవునండి అని మంత్రి గారు చెప్పారు. ఏ రకంగా చర్యలు తీసుకున్నారు దయచేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను. అదేవిధంగా పులివెందులకు సంబంధించి సభ్యులు చెప్పారు. దాదాపు ఫస్ట్ ఫేజ్లో 3.5 కోట్లు, రెండో ఫేజ్లో 7.5, మొత్తం 11 కోట్ల అధ్యక్ష, ఓన్లీ ఫర్ కూడలి నిర్మాణానికి సంబంధించి. మరి దీని మీద మంత్రి గారు ఏదైనా ఎంక్వైరీ జరిగినటువంటి దుర్వినియోగం నుంచి ఎంక్వైరీ ఏమైనా చేస్తారని కూడా అడుగుతున్నాను. ఇది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే అసలు అధికారికంగా
ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అనధికారికంగా ఆల్రెడీ మంత్రి గారు సభ ముందుల రహదారి మీద ఎన్ని ఉన్నాయి, పక్కన ఎన్ని ఉన్నాయి, 2500 విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఈ 2500 విగ్రహాలని ఏం చేయబోతున్నారు అనేది కూడా జీవో ఇచ్చామని చెప్పారు. ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదు, అమలు చేసే దాంట్లో ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు, ఇప్పుడు వరకు పెట్టిన విగ్రహాలకి ఏ రకమైనటువంటి అవకాశం కలిగిస్తారు, లేకపోతే అవకాశం కల్పించారు, నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన విగ్రహాలైనా ఏ రకంగా వాటిని రక్షణ కల్పిస్తారు, లేకపోతే పూర్తిగా రిమూవ్ చేస్తారా. ఇక నుంచి ఏం చేయబోతుంది కూడా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు. జీవో ఇచ్చామని చెప్పి జీవోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా మారిపోతుంది అధ్యక్ష. ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మీ ద్వారా మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఏదంటే రాష్ట్రంలో యూనిఫామ్గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మా మాజీ ముఖ్యమంత్రి, ఒక అందరికీ జనరంజక నాయకుడు, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర గారు ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్షపూర్తిగా మీరు ఎత్తే చూసుకోండి, చూసుకోండి అధ్యక్ష మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు, దయచేసి చెప్పండి. కాబట్టి అధ్యక్ష కక్షపూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వారు పేరెత్తి వారు వారిని కించపరిచేటట్లు అవమానపరిచేటట్లు ఈ సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు తెలుస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మీరు ఏం చేస్తారో తెలుసుకునే ప్రభుత్వం ప్రధాని నిర్ణయిస్తారు. మినిస్టర్ గారు రిప్లై అయినండి. మినిస్టర్ గారు రిప్లై. అధ్యక్ష